సీనియర్ హీరోయిన్ లిస్టులో ఉండి ఇంకా సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది నయనతార. తెలుగు, తమిళ అని కాదు, సౌత్ లో వరుస పెట్టి అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూ క్రేజ్ లో, ఇమేజ్ లో తగ్గేదేలే అంటున్న ఆ లేడీ సూపర్ స్టార్ చేతిలో ఉన్న సినిమాలెన్ని. 22 ఏళ్లు హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే ఉన్న నయనతార ఇంకా తన ఫామ్ కంటిన్యూ చేస్తుంది. ఇన్నేళ్లు హీరోయిన్ గా కంటిన్యూ అయినా స్టార్ మూవీస్ లో ఛాన్సులు రావడం మాత్రం కష్టం. అలాంటిది నయనతారకి 1 కాదు 2 కాదు, వరుస పట్టి 10 సినిమాలతో బిజీగా ఉంటూ తనకి ఎదురు లేదని ప్రూవ్ చేసుకుంటుంది. లేటెస్ట్ గా బాలకృష్ణ సినిమాలో మరోసారి కనిపించబోతుంది. పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీ అయిపోయింది. లేటెస్ట్ గా బాలయ్య 111 మూవీలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది నయనతార. గోపీచంద్ మలినేని బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా నయనతార చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో రాబోతున్న ఈ సినిమా మీద కూడా అంచనాలు పెరుగుతున్నాయి. బాలకృష్ణ సినిమా కంటే ముందే మనశంకర వరప్రసాద్ తో తెలుగులో బిజీగా ఉంది నయనతార. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఈ క్రేజీ కాంబినేషన్ మీద ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరుగుతుంది జనాల్లో. ఇప్పటికే నయనతార చేత కూడా అనిల్ రావిపూడి ప్రమోషన్లు చేయిస్తూ ఉండడం, చిరంజీవి నయనతార మీద సాంగ్ క్రేజీ వ్యూస్ తో దూసుకుపోతూ ఉండడంతో హైప్ పెరుగుతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతున్న నయనతార చేతిలో ఆల్రెడీ 5 నుంచి 6 సౌత్ సినిమాలున్నాయి. వీటిలో తమిళ్తో పాటు సౌత్ లో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. తమిళ్తో పాటు కన్నడ, మలయాళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది నయనతార. నయనతార తెలుగులో 2 సీనియర్ స్టార్లకు జోడీగానే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళంలో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తుంది. వీటిలో కంటెంట్ డ్రివెన్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. స్పెషల్లీ మన్నన్ గట్టి, హాయ్, ముక్కతి అమ్మన్ 2 సినిమాల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ముక్కుతి అమ్మన్ సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ ని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అమ్మవారిగా ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుంది నయనతార. నయనతార కెరియర్ లో ఎక్కువగా డీ గ్లామర్ రోల్స్ చేసింది లేదు. కానీ ఈసారి మాత్రం డీ గ్లామరస్ లుక్ తో రివెంజ్ యాక్షన్ హీరోయిన్ గా అదరగొట్టడానికి రెడీ అవుతుంది. రక్కై సినిమాలో విలేజ్ విమెన్ క్యారెక్టర్ చేస్తూ తనలోని మాస్ యాంగిల్ ని చూపించబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రీజర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. కన్నడలో పెద్దగా సినిమాలు చేయని నయనతార జాక్ పాట్ ఆఫర్ దక్కించుకుంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ డ్రగ్ మాఫియా టాక్సిక్ లో నయనతార ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కన్నడ, ఇంగ్లీష్ బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నయనతార రోల్ పవర్ఫుల్ యాక్షన్ తో ఉండబోతుందని టాక్. కన్నడలోనే కాకుండా మలయాళంలో కూడా ఫుల్ బిజీ అవుతుంది నయనతార. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి సీనియర్ హీరోలతో పేట్రియాట్ మూవీస్ చేస్తుంది నయనతార. ఈ సినిమాతో పాటు నివిన్ పోలి, నయనతార జంటగా డియర్ స్టూడెంట్స్ అనే ఇంట్రెస్టింగ్ మూవీ కూడా రెడీ అవుతుంది. ఇలా సౌత్ లో అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూ ఇంకా నెంబర్ 1 ప్లేస్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది నయనతార.